విజయవాడలో వర్షం భీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేని వర్షాలకు విరిగిపడిన కొండ చర్యలు దారుణంగా ఉన్నాయి. క్రీస్తురాజుపురంలో 2 ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. అలాగే సున్నబట్టీల దగ్గర కొండ చర్యలు పడి 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మహిళ మృతి చెందింది. శిథిలాల కింద 2 చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడలో వర్షం భీభత్సం సృష్టించింది. ఎడతెరిపిలేని వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. క్రీస్తురాజుపురంలో 2 ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. అలాగే సున్నబట్టీల సెంటర్ దగ్గర కొండ చర్యలు పడి 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మహిళ మృతి చెందింది. శిథిలాల కింద 2 చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడలో క్రీస్తురాజుపురంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అలాగే సున్నబట్టీల సెంటర్ దగ్గర కూడా కొండ చర్యలు విరిగిపడటంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, విజయచంద్రిక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కనుక నిన్నటి నుంచి భారీగా వర్షం కురుస్తుంది. విజయవాడ వ్యాప్తంగా కూడా మొత్తం లోతట్టు ప్రాంతాలకు జలమయ్యాయి. అయితే విజయవాడలో ఎక్కువ ప్రాంతం కొండ ప్రాంతం కాబట్టి కొండ ప్రాంతం మీద వేల మంది నివాసాలు ఉన్న నేపథ్యంలో ఇటువంటి భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఎక్కడ కొండ చర్యలు విరిగిపడటం, ఇల్లు నివాసాలు కోల్పోవడం, ఇల్లు దెబ్బతింటం సహజంగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా మోల్లాయిపురం క్రీస్తురాజుపురం అమ్మ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న కొండ చర్య విరిగిపడింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే కొండ చర్య విరిగిపడిందో అక్కడే ఉన్నాము. మొత్తం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొండ చర్యకి సంబంధించి ఈ పైన మొత్తం కొండ మొత్తం నానిపోయి నీరు మొత్తం వర్షం నుండి కింద రావటం, ఈ నేపథ్యంలో ఆ మొత్తం కొండరాయి కూడా కొండ కింద ఏర్పాటు చేసుకున్న ఆ నివాసాల సంబంధించి రేకుల షెడ్లతో ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒకసారి పెద్ద బండరాయి ఆ తెల్లవారుజామున ఈ రేకుల షెడ్డుపై పడిపోవడంతో ఇటువైపు పోర్షన్లో ఉన్నవారు అటువైపు ఉన్నవారు కూడా ఈ కొండరాల కింద చిక్కుపోయారు. 3 చిక్కుపోయిన నేపథ్యంలో ఒక మహిళ కొంచెం క్రితం ప్రాణాలు విడిచారు. మరో 2 తీవ్రంగా గాయపడగా వారిని రెస్క్యూ టీము, ఫైర్, పోలీస్ టీము అందరూ కూడా వెంటనే మొత్తం కొండరాలు తొలగించి వారిని ఇక్కడ నుంచి కూడా అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలో దిగి మొత్తం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కింద ఎవరైనా ఇరుక్కుపోయి ఉంటారనేది కూడా చూస్తూ ఉన్నారు. ఇక ఎప్పుడు వర్షం పడినా కూడా విజయవాడ కొండ ప్రాంత వాసులకు మాత్రం తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి కూడా వెంటనే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు పలువురు అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మొత్తం సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పొద్దు నుంచి కూడా వర్షం కురుస్తుంది. రాత్రి ఇళ్లలో పడుకున్నప్పటికి కూడా పక్కన ఒకసారిగా పెద్దన ఘటన జరిగిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దం వచ్చిందని మాత్రం స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ శబ్దం వచ్చి గబగబా ఇళ్లలోంచి పరిగెత్తుకొచ్చి చూసే సమయానికే వారు ఆ ఇంట్లో మొత్తం నేలమట్టం అయిపోయిన పరిస్థితిగా మనం చూస్తున్నాం. ఆ ఇల్లు మొత్తం కూడా కనీసం ఆనవాళ్ళు లేకుండా కుప్పకూలిపోయింది. ఈ రేకుల కింద ఆ కొండరాళ్ళు గోడల కింద కూడా ఇందాక మొత్తం 3 ఇరుక్కుపోయిన పరిస్థితి. వాళ్ళు లాగే క్రమంలో అప్పుడు ఆ సమయంలో భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాటిని తీసేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చివరికి ఆ రాళ్ళు కూడా పనిముట్లతో పగలగొట్టి ఆ తర్వాత వాటిని బయటికి తీశారు. అయినప్పటికీ కూడా ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా అందరినీ కూడా ఆవేదన కలిగించినంత వరకు తమతో కలిసి ఇక్కడ జీవించిన మహిళ ఈ తెల్లారిపాటికి ప్రాణాలు కోల్పోవడం కూడా తమని మనోవేదనకు గురి చేసిన కూడా వీరంతా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే మొత్తం ఈ కొండ చర్యలు ఒకవైపు ప్రొక్కలంతో మొత్తం కొండ పొలాలు
ముక్కలు ముక్కలు చేసి మొత్తం గాయాలను బయటకు తీసేందుకు కూడా సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ 2 ఇళ్ళు కూడా పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో ఎస్టీఆర్, పోలీసు, రెవెన్యూ మొత్తం కూడా ఇక్కడికి చేరుకుని ఈ మొత్తం తొలగిస్తా ఉన్నారు. ఒకరికి ఇంకా కింద ఉన్నాయో ముందు కూడా అనుమానాలు వ్యక్తం నేపథ్యంలో పరిశీలిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇక నిన్నటి నుంచి కూడా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొండ ప్రాంతాల్లో ఈ విధంగా కొండ చెట్లు ఇక్కడే కాదు మొంటంలో కూడా ఇదే విధంగా కొండ ప్రాంతానికి పైకి ఎక్కే మెట్ల మార్గం ఒకటి ఉంటుంది. మెట్ల మార్గం ఎప్పటి నుంచో కట్టిన నేపథ్యంలో మొత్తం ఒక్కసారిగా బిట్టు కూడా కూలిపోయి పక్కనే ఉన్న ఇటువంటి రేకుల షెడ్డు నివాసాలపై పడటంతో ఆ 2 ఇళ్లు కూడా అక్కడ కూడా దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తు వారు స్వల్ప గాయాలతో బయటపడటం వారు అందరూ కూడా ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇక ఈ మొదలాయిపురంలో మాత్రం ఈ క్రీస్తురాజపురంలో మొదలాయిపురంలో వంటం చిట్నార్ ప్రాంతంలో కూడా 3 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొండ ప్రాంతం ఉంది. కొండ ప్రాంతానికి పై వరకు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఎప్పటి నుంచి వేల మంది జీవిస్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే విధంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు కూడా అనూహ్యంగా ఈ ఘటన జరగడం స్థానికంగా అందరినీ కూడా కలిసి వేసింది. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తిగా ఇప్పటికే కొండచెరి ప్రాంతాలు కూడా అందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు కొండ ప్రాంత వాసులే కదా లోతట్టు ప్రాంత వాసుల ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు శ్రీ చర్యలు తీసుకోవడం కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మొత్తం ఇందా కూడా మనం లైవ్లో చూసాం. విజయవాడ మండి నెహ్రూ బస్టాండ్ వంటి ప్రధాన రహదారి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ప్రధాన రహదారి మొత్తం ఒక భారీ చెరువును తలపిస్తూ బస్సులు, లారీలు, కార్లు కూడా ఇరుక్కుపోయిన వైనం కూడా మనం ఇందా ప్రత్యక్ష ప్రసారంలో చూసాము. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో నీరు చేరి మొత్తం మోకాళ్ళ లోతు, నడుము లోతు నీళ్ళలో కూడా ఇప్పుడు సహవాసం చేయాల్సిన పరిస్థితి. అంటే వరద ఉధృతి, తుఫాన్ ప్రభావం అంత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేశారు. కొండ ప్రాంతం వైపు కూడా దగ్గరలో ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడైతే ఇట్లా కొండరాళ్ళు పడే ప్రమాదం ఉందని భావిస్తున్నారో ఆ ప్రాంత వాసులను పూర్తిగా ఖాళీ చేశారు. ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపిస్తారు. తర్వాత మొత్తం వర్షాలు మొత్తం తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ ఇటు రావాలని కూడా చెప్తున్నారు. ఇక కొండ ప్రాంతానికి సంబంధించి అయితే విజయవాడలో ఎప్పటి నుంచి కూడా ఈ తరహా ఘటన జరుగుతున్నప్పుడు పాలకులు, అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఆ కొండ ప్రాంతాల్లో రాళ్లు పడకుండా జల్లీళ్ళు ఏర్పాటు చేస్తాము లేదా సహాయ చర్యలు చేపడతామని చెప్తున్నారు తప్ప గతంలో ఘటనలు జరిగినప్పుడు ఆ ప్రకటనలు చేయడం తర్వాత మర్చిపోవడం రివాజుగా మారింది. ఇప్పుడన్నా కూడా ఈసారి ఇక్కడ కొండరాళ్ళకు సంబంధించి ఒక కార్యాచరణ అయితే రూపొందించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. నిజంగా కొండరాళ్ళు ఇట్లా కొండ కింద కనుక నివాసాలు ఏర్పాటు చేసుకుంటే అవసరమైతే వారి ఖాళీ చేయించి పక్క గృహాలు ఇప్పించడం అన్న చేయాలి. లేదా కొండరాళ్ళు పడకుండా తగిన ప్రభుత్వ పరంగా తగిన ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం ఉందని దానికి సంబంధించి గతంలో కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొండ ప్రాంత వాసుల బాధితులతో కూడా మనం కథనాలు ప్రసారం చేశాము. వారి ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తపరుస్తూ ఇటీవల కూడా ప్రత్యేకంగా స్టోరీ కూడా ఇచ్చాం. అప్పుడు కూడా వారు చాలా చెప్పారు. గతంలో పాలకులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, కానీ కొండ ప్రాంతం నుంచి తమకు వర్షాలు పడినప్పుడు ఇలా కొండ రాళ్ళు జారకుండానో తమ ప్రాణభయంతో బతుకుతున్నప్పటికి కూడా అధికారులు, పాలకులు సరిగ్గా స్పందించలేదని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆ ఘటన జరగకూడదని కోరుకున్నప్పటికి కూడా మళ్ళీ ఈ తరహాల ప్రమాదం జరగడం, ఓ మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందువల్ల మొత్తం కొండ ప్రాంతాలకు రక్షణకు సంబంధించి వారినన్నా ఖాళీ చేయించడమా లేకపోతే కొండ రాళ్ళు పడకుండా ప్రభుత్వ పరంగా తగిన ఏర్పాట్లు చేయడం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ వర్షాలకు సంబంధించి కూడా ఎక్కడైతే కొండ ప్రాంతం వస్తున్నారో వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి అనుమానం ఉన్నా కొండరాళ్ళు పడతాయి అనే అనుమానం ఉన్నా లేకపోతే ప్రమాదం జరుగుతుందని ముందే ఇచ్చిన వెంటనే ముందుగానే బయటకు వచ్చేలా కూడా కోరుతా ఉన్నారు. లేదా అధికారుల దృష్టికి తీసుకొస్తే వారికి సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వర్షాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. మనం ఉదయం నుంచి కూడా అన్ని చోట్ల మొత్తం కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా జనజీవనం స్తంభించింది. అనేక వాగులు, వంకలు పొంగి పొల్లుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ రేపు ఎల్లుండి కూడా ఇదే విధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్లు కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధికారులు కూడా ప్రత్యేక టీములుగా ఏర్పాటు చేసి ఎక్కడ అవసరమైతే అక్కడ సాగు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు కూడా తుఫాను పూర్తిగా తగ్గే ముఖం పట్టే వరకు ప్రజలు కూడా దాని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొండరాళ్ళకు సంబంధించి మాత్రం ఈ రోజు దాని ఘటన స్థానికంగా అందరినీ కలిసిపెట్టిందని చెప్పాలి. ఇటు మొదటి ప్రాంతాలు ప్రమాదాలు ఇప్పుడు ఎవరైతే నిరాశ్రయులయ్యారో ఇల్లు కూలి వాళ్ళ పరిస్థితి ఏంటి? వారికి ఏమైనా సహాయం ప్రభుత్వం తరపు నుంచి అందుతుందా? అండ్ ఈ తరచూ ప్రతి ఏడాది ఇలా వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఏమన్నా చర్యలు పర్మనెంట్ గా ఆలోచిస్తోందా ప్రభుత్వం? ఆ విజయ చంద్రిక కొండరాళ్ళు పడుతున్న సమయంలో సహజంగా
ఎప్పటి నుంచి కూడా నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికంగా ప్రభుత్వ పరంగా కొంత ఆర్థిక సాయం అందుతున్నప్పుడు కూడా వారికి పూర్తి స్థాయిలో భద్రతా భరోసా కల్పించలేదని చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు ఘటన జరిగిన తర్వాత కూడా అప్పటి వరకు అందరూ కలిసి వర్షంలో చిక్కుకున్నప్పటికి కూడా ఇబ్బందులు పడుతున్న రాత్రంతా జాగ్రత్త చేశారు. కానీ ఒక్కసారిగా పైనుంచి కొండరాయి పడిన నేపథ్యంలో ముగ్గురు చిక్కుపోవడం, వారందరూ కూడా స్థానికంగా రోజు తమ కలిసేవాళ్ళు ఆ కొండరాళ్ళ కింద ఇరుక్కుపోయిన కూడా వారిని బయటికి తీయలేని పరిస్థితిని చూసి వారు కూడా చలించిపోయారు. చివరికి ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వచ్చి ఇతర పనిముట్లతో ఆ రాళ్లు పగలగొట్టి వారిని బయటికి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుతున్న ఆ కుటుంబాన్ని అయితే అన్ని విధాలు ఆదుకుంటామని, ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందజేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా ఇక్కడ ఏ విధంగా చర్యలు చేపట్టాలని అంశాలపై కూడా ఒక నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఇక ఇద్దరు క్షతగాతులకు సంబంధించి కూడా నంబర్ 5 రూట్ గానీ, గుణదల గానీ, లేకపోతే సున్నపట్టిల సెంటర్ గానీ మొత్తం కూడా కొండ చుట్టూతోనే ఈ ఆవాస యోగ్యాలు, నివాసాలు ఏర్పరచుకుని ఉంటారు. వీరికి ఏమైనా శాశ్వత పరిష్కారం ఆలోచిస్తున్నారా? ప్రభుత్వం ఈ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటోందా? అంటే విజయ్ చంద్రిక దీనికి గతంలోనే 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు జరిగినప్పుడు కొంత ప్రణాళిక ప్రకారం దీనికి నెట్ ఏర్పాటు చేయడం కానీ, కొండరాళ్ళు ఎక్కడైతే పడే ప్రమాదం ఉందన్నారో ఆ ప్రాంతంలో ఆ ఇంటి నివాసాలను ఖాళీ చేయించి వాళ్ళకి అప్పుడు టిట్కో ఇళ్లు కట్టుతున్న నేపథ్యంలో టిట్కో ఇళ్లు కానీ 2 సెంట్ల స్థలం కానీ ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. దానికి సంబంధించి కార్యాచరణలో ఉండగానే పూర్తిగా అమల్లోకి రాకముందే ప్రభుత్వం ఓడిపోవడం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఘటనలు జరిగినప్పటికీ కూడా కేవలం ఆర్థికంగా ప్రమాదం జరిగిన సహాయం అందించి మొక్కుబడిగా వదిలేయడమే తప్ప పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టి విఫలమయ్యారు. ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మరోసారి గతంలో ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన మళ్ళీ తర ముందు తీసుకురావాలని, ఈ సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని కూడా గద్దె రామ్మోహన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కొండరాళ్ళు, ఎందుకంటే ఒక చిన్న విభాగం కాదు, విజయవాడలో చిట్టినగర్ నుంచి 1 టౌన్ నుంచి మొదలుకుంటే గుణదల, కృష్ణరాజపురం, మోహనరాజపురం ఇలా మొత్తం కొండ ప్రాంతంలో వేలాది మంది, దాదాపు లక్షలాది మంది నివసిస్తున్న పరిస్థితి. కాబట్టి ఇటు ముందుగా కొండ ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేసి వారందరూ నివాసాలు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎక్కడ కొండరాళ్ళు పడతాయని భావిస్తారో దానికి ఒక నిపుణులను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా నెట్ ఏర్పాటు చేసి కింద పడకుండా వాళ్ళు పడిన ప్రమాద తీవ్రత తగ్గే వరకు కూడా ఒక ప్రతిపాదన పెట్టారు. మరోవైపు ఆ కొండ కింద ఎవరైతే నివాసాలు ఉంటున్నారో వారిని మాత్రం ఖాళీ చేసి వారికి పక్కా ఇళ్ళు ప్రభుత్వ పరంగా కట్టి ఇచ్చి ఆ తర్వాత పూర్తిగా ఒక నెట్, గతంలో దొరకగురి కూడా చూసాం, ఘాట్ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆ టైంలో దాదాపు 6 చనిపోయారు. ఆ తర్వాత మొత్తం ఒక స్టెప్పులుగా చైనా వాళ్ళంటూ నిర్మాణం చేశారు. మొత్తం ఇప్పుడు చుట్టూ నెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ తరహాలోనే ఇక్కడ కూడా ఒకసారి నిపుణుల కమిటీ మొత్తం పరిశీలించిన తర్వాత ప్రతిపాదనలు సిద్ధం చేసినందుకు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు ఆమోదంతో ఈ మొత్తం రక్షణ చర్యలు చేపట్టే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తారు. దీనికి సంబంధించి వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద కొండ చర్యలు ఇక్కడ పడుతున్న ఘటనపై మాత్రం స్థానికులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.